హలో Huh? ధనుష్ కోటి. Yes, Sam. May I know who are you? నేను నీతో ఫోన్ లో మాట్లాడాను ఫ్రెండ్ని. ఓ మూర్తి గారు మీరా? ఇంతమందిలో నన్ను ఎలా గుర్తుపెట్టగలిగారండి? రెండు షూలు వేసుకుని ఒకే లేసు కట్టుకున్నావుగా. ఓ ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది వయ్యా అనుకున్నానండి. మే ఐ నో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్? అమలాపురం ప్లీజ్. ఓహో అవును నీది? పెద్దపురం అండి. అనుకున్నా. అవును ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటావా? లేదండి వాళ్ళే నేర్పుతున్నారు. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును నీ హాబీస్ ఏంటి? సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, టాకింగ్ ఫ్రెండ్స్ అండి. ఈటింగ్ ఫుడ్? జస్ట్ ఓన్లీ 6 times a day సార్. దట్స్ ఇట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అంటూ ప్రత్యేకంగా ఏమి లేవండి. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటా. కిడ్నాప్? అంటే మర్డర్ అంటే కొంచెం రిస్క్ కదా, ఏమంటావ్? అవునండి, యాక్చువల్ గా మర్డర్ కంటే కిడ్నాప్ బెటర్ అండి. కానీ చేయడం చాలా కష్టం కదండి. మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలే గానీ చాలా ఈజీ. అబ్బాయి కిడ్నాప్ అంటే ఎంత ప్లాన్ చేసుకున్నా చాలా టఫ్ సార్. నమ్మట్లేదు కదా? చూస్తావా? అదేంటి సార్ విజిల్ స్టార్ట్ వస్తుందా? డబ్బులు ఇస్తే వస్తుంది. ఓహో, బడ్జెట్ లకి ఆటో గానీ అసలు ఇలాంటి వాటికి అయితే మారుతి వ్యాన్ కరెక్ట్. అవునండి నేను కూడా చాలా సినిమాలు చూసాను. హే హూ ఇస్ దిస్? ఒకరిని కిడ్నాప్ చేయాలంటే మినిమం ఇద్దరు ఉండాలి కదా. రెండో వాడు. ఓ హి ఇస్ హెల్పింగ్ యు. హాయ్ ఐ యామ్ ధనుష్ కోటి. ఐ యామ్ వేణు. మీరు ఇంత స్మాల్ గా ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉండాలి, ఎలా కిడ్నాప్ చేస్తారు? నేను చేస్తూ ఉంటాను, వీడు చూస్తుంటా. ఓ ఎక్సలెంట్. ఎక్కడి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి? కిడ్నాప్ అయిన వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పు. ఓ సారీ సార్, నాకు ఈ రూల్ తెలియదండి. నాటి కమాన్ యా. రండి ఫ్రీగా కూర్చోండి సార్. అలాగే ధనుష్. ధనుష్ లోపలికి వెళ్దాం. మరి ఇంత దూరంలో ఇల్లు ఎందుకు తీసుకున్నారండి? అదా కిడ్నాప్ అయినోడు ఎప్పుడైనా అరిచాడు అనుకో, ఇక్కడ ఎవరికి వినపడకూడదు కదా, అందుకని. అయ్య బాబాయ్, పైకి సింపుల్ గా ఉన్న చాలా థింక్ చేయాలండి. గ్రేట్ సార్. లోపల కొంచెం గట్టిగా కట్టండి. థ్యాంక్స్ అండి. మీరు ఎన్నైనా చెప్పండి, కిడ్నాప్ ఎంత ఈజీగా ఉంటుందంటే మాత్రం నమ్మలేకపోతున్నానండి. ఎక్కడ ఈజీ అండి, మీరు కోఆపరేట్ చేశారు కాబట్టి ఏ సౌండ్ లేకుండా చేయగలుగుతున్నాం. అదే వేరే వాళ్ళైతే మీరు ఆటో ఎక్కినట్టు ఎక్కుతారా? అరుస్తారు, గోల్ చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు. అప్పుడు మేము ఏ కత్తో గనో తీసుకుని బెదిరించాలి. న్యూసెన్స్ అండి. కరెక్టేనండి. అమ్మో 4 o'clock అయింది, నేను ఇంక వెళ్తానే. ఎక్కడికి వెళ్తావు? నిన్ను మేము కిడ్నాప్ చేసాం. మరి ఇందాక ఊరికే చూపిస్తానన్నారు. నేను బద్మాయి పిలిస్తే వస్తావు. ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారండి? మా గ్రూప్ పేరు అభాతే మాసం. అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం. యా, ఇక నుంచి అందరూ తెలుగులోనే మాట్లాడాలి. మమ్మీ డాడీల సంస్కృతి పోవాలి. ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడే రోజు రావాలి. అప్పటిదాకా మా ఈ ఉద్యమం ఆగదు. దానికోసం ఎన్ని కిడ్నాప్లను చేస్తాం, ఎన్ని త్యాగాలను చేస్తాం. నథింగ్ కెన్ స్టాప్ us. We face any consequences. We take this ఉద్యమం to national level, international level, and universal. మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ కాదురా, కోరికలేంటి? కోరికలేంటి? నువ్వు తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ అసలు మాట్లాడకూడదు. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడకపోతే నన్ను వదిలేస్తారా? ఇంగ్లీష్ ఏమిట్రా, ఆంగ్లము. సారీ సార్. సారీ ఏంట్రా, క్షమించండి. అలాగే సార్. మళ్ళీ సార్ కాదు, అయ్యా. ఓకే. చూడరా, అన్నయ్య లేడు, బయటికి వెళ్ళాడు. సత్య ఎక్కడా? లేడు, బయటికి వెళ్ళాడు. అబద్ధం. లై అంటే తెలుగులో అబద్ధం అని. లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి. కుదరదు. ఎందుకు కుదరదు? ప్రతిదీ నీకు చెప్పాలా? కిడ్నాప్ అయిన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆంగ్లము. ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు. ఐ కెన్ యు నో. మాక్సిమం ట్రై చేశా, కుదరలేదన్నయ్య. అట్లా చూడకన్నయ్య ఉక్కపోస్తుంది. అవును, ఖర్చు ఇక్కడ పెట్టావు. ఓ ఇక్కడ పెట్టావు, థ్యాంక్ యూ. ఎవరెతను? ఇతని పేరు ధనుష్ కోటి. వీళ్ళ నాన్న పేరు రామకోటి. మేము ఉండేది కింగ్ కోటి. ఇంటి నెంబర్ 1. ఏం చేస్తున్నారు ఇక్కడ? నన్ను వీళ్ళు కిడ్ ఆడుకుంటున్నాం. ఏమాట? అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ శైలు రే, మీ ఇద్దరు ఆడుకుంటుండండి, నేను మధ్యలో జాయిన్ అవుతా. డాడీ. ఆ శైలు ఫోన్ చేస్తే నేను వచ్చాను కదా. నువ్వెక్కడ వస్తావు? అసలే బిజీగా ఉన్నావు కదా. నేనా? ఇంటర్నెట్ కెఫేలు. ఓ అదా, ఆ అమ్మాయి అప్పుడే పరిచయం అయింది. టచ్ చేస్తే చేయి తీస్తా.
శైలు నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా నాకు తెలివి తెలుసా? అనవసరంగా నువ్వు మా అమ్మ పేరేంటి? మీ అమ్మ అమ్మ మీ అమ్మ పేరు నోట నాంతుంది బయటకు రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు. నువ్వు మోసగాడివి. శైలు ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేదా మాత్రాన ఆ అమ్మాయి నీకు పోటీ అవుతుందా? అర్థంగా మాడతావేంటి? ఊరికను చూసావా, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా? మీరిద్దరూ ఒకే కార్ నుంచి ఎందుకు దిగారు? అది కూడా చూసావా, ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా ఇలా అంటాం, అలా లిఫ్ట్ ఇచ్చింది ఎక్కొచ్చాను, అందులో తప్పే ఉంది. నీళ్ళు లేదు, నువ్వు మారిపోయావు. నా మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గి అది నువ్వు ఎలా చెప్పగలవు? నా పేరు శైలు, నువ్వు ఇప్పుడు నీళ్ళు అన్నావు. రియల్లీ వెరీ సారీ నీల్. నాకు తెలుసు. శైలు చాలా బాగుంటుంది. మీరు చూడండి. నాన్నగారు, నేను ధనుష్ కోట్ని. ఏ నాన్న ఈ టైంలో ఫోన్ చేశావు? ఎలా ఉన్నావు? బానే ఉన్నాను నాన్నగారు. ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లో. ఎంత లేట్ అయ్యేదాకా బయట తిరగకూడదు నాన్న, ఇంటికి వెళ్ళిపో. అంటే నన్ను ఇక్కడ కిడ్నాప్, నా కాళ్ళు చేతులు బంధించబడ్డాయి నాన్నగారు. ఏమిటి? మీ వాడి కాలు చేతులు కట్టేశావా? నువ్వెవరు? మీ అబ్బాయిని కిడ్నాప్ చేసినోడిని. నీకేం కావాలి? లాస్ట్ ఇయర్ అక్టోబర్ 10న ఎక్కడున్నావు? అక్టోబర్ 10 మా సార్తో ఉన్నాను. ఆ రోజు సంజయ్ పార్క్ లో ఓ చిన్నపిల్లని ఎవరో కాల్చి చంపారు, అది నువ్వేనా? రామ నేనా? అయితే నువ్వు సార్ అంటున్నావే, వాడా? మా సారు సిగరెట్టే కాల్చడు, చిన్నపిల్లనే కాలుస్తాడు. ఆ చంపిన వాడెవడో రేపటికల్లా బాలానగర్ పాత అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉండాలి. ఆయన ఊళ్ళో లేడు. ఎవడు లేడు? మా సారు. రేపు వాడు రాలేదనుకో, నీ కొడుకుని పంపించేస్తాను పైకి. అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు కదా సార్? 100%. థ్యాంక్ యూ సార్. మంచిది, కూర్చోండి. ఎక్కడికండి ఆయన? చార్లీ చాప్లిన్ చూడడానికి అమెరికా కడతానంటే వీసా అరేంజ్ చేశాను. ఓహో, చార్లీ చెప్పిన చచ్చిపోయి చాలా కాలం ఎందుకు సార్? నిజమా? ఈ మొక్కడికి చెప్పకాయ బాబు, ఆల్రెడీ 50,000 తీసుకుని వాడేశాను. రానే ఈయనెవరు? సత్యనారాయణ మూర్తి గారిని మా ఊర్లో బాగా చదువుకున్న ఆయన, డబ్బున్న ఆయన. అమెరికాలో ఈయనకు తెలిసిన కావలసిన వాళ్ళు ఉంటే ఏ ఆవకాయో అప్పడాలో పంపించాలి, అంతే కదా? కాదండి, ఈయన గారినే పంపించాలి. పంపించేద్దాం. అయితే పంపించండి, ఆయన పంపించేస్తాడ్రా. డబ్బు 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 ఎంత ఖర్చు అవుద్ది? ఎంత అంటే మాక్సిమం 50,000. 50,000 ఇంకో 10, 60 లక్ష అయితే వెళ్ళిపోవచ్చు. సర్లే. ఇంతకీ ఎప్పుడు వెడదాం అనుకుంటున్నారు? మీరు ఎప్పుడు పంపిద్దాం అనుకుంటున్నారు? టికెట్ ఈజీగానే దొరుకుతుంది, కాకపోతే వీసా దొరకనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీరు ఏమనుకున్నట్టు మాట్లాడగచ్చా? ఏం పర్లేదు, అడగండి. వీసా అంటే ఏంటండి? ఓ, మీకు తెలియదా? ఈయనకి తెలియదంటరా? ఒక్క నిమిషం. అమెరికా వెళ్ళాలంటే ఆ దేశం ఇచ్చే పర్మిషన్, దాన్నే వీసా అంటారు. అది పాస్పోర్ట్ ఉందా? వెళ్ళి దిగొస్తాను. పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు, ఈ బుక్ ఉందే. పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి సార్? అప్లై చేయాలి, లేకపోతే నాకు 10,000 సప్లై చేసినా పర్లేదు, 1 వీక్లో అరేంజ్ చేస్తా. ఇప్పుడు వీసా రావాలంటే ఏం చేయాలండి? ఇంజనీరింగో ఎంబీబీఎస్ చేయాలి. ఎరా, ఇప్పుడు మనం ఎంబీబీఎస్ చేసేయగలమంటా? నువ్వు తలుచుకుంటే వారం రోజుల్లో చేసేస్తా. ఇప్పుడు మాస్టర్, నేను ఎంబీబీఎస్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎంబీబీఎస్ చదువుతావా? ఏం వేళాకోళంగా ఉందే? పోనీ ఎవరిదైనా వీసా దుబ్బాయించండి. బొక్కలో దోస్తారు. వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అమెరికాకి వెళ్ళిపోవాలి. నా వల్ల కాదయ్యా, నేను పంపించలేను. ఈ నెల కాదంటరా, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం ఇంకా నన్ను ఆలోచించుకోనివరా? తొందర చించండి. నీకు పెళ్ళయిందా? ఒకే ఒక్క దారి, విన్నాను, తిట్టకూడదు మరి. తిట్టలే, నేను గ్యారెంటీ. చెప్పండి. గ్రీన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. నా దగ్గర పింక్ కార్డు ఉంది సార్. పింకు వైట్ రేషన్ కార్డు కాదయ్యా. మరి? అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న విదేశీయులకి అక్కడే శాశ్వతంగా ఉండడానికి పర్మిషన్ ఇస్తారు, దాని పేరే గ్రీన్ కార్డ్. ఆ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎవరినన్నా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో పాటు అమెరికాకి వెళ్ళిపోవచ్చు. రేషన్ కార్డు ఉన్న అమ్మాయిని పట్టుకోవచ్చు, కానీ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎక్కడైనా వెతుకుతాం సార్. వెతకాలి మరి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, టైం ఎంతైంది? 10 అయిందమ్మా. నేను స్నానానికి వెళ్తాను, కొంచెం కాఫీ పెట్టు. అటగేనమ్మా.
మీరు మీ మేడం గారు రమ్మన్నారు, ఉన్నారా? స్నానం చేస్తున్నారు రండి. ఇంకెవరున్నారు లోపల? అమ్మగారు వాళ్ళు కాశీ వెళ్ళారయ్యా. ఓ, నువ్వేం చేస్తున్నావు? కాఫీ పెడతానయ్యా. ఓ పని చేయి, చెప్పండి అయ్యా. దాన్ని 1/2 చేసి నాకు ఒకటి ఇవ్వు. అట్టగేనయ్యా, కూర్చోండి. అలాగే. ఇంగ్లీషా? మనకెందుకులే. పద్మ, నేను చూస్తానులే. ఉమ్. మీరు? నా పేరు శైలజ, మీతో కొంచెం మాట్లాడాలి. ప్లీజ్ కమ్. కూర్చోండి. ఏం మాట్లాడాలి? సత్య గురించి. తను ఇక్కడికి వచ్చాడా? లేదే. మీరేదో చెప్తున్నారు. నేను సత్య ప్రేమించుకుంటున్నాం. మంచిది. కానీ ఈ మధ్య అతనిలో తేడా వచ్చింది. ఇదివరకు అట్లా మాట్లాడట్లేదు, నాతో ఏం చెప్పట్లేదు, ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియట్లేదు. కానీ నాకు మాత్రం ఎప్పుడూ కళ్ళెదిరే ఉన్నట్టుంటాడు. చూడండి, ఇప్పుడు కూడా మీ వరండాలో ఉన్నట్టు అనిపిస్తున్నాడు. ఎవరు లేరే? మీకు కనిపించడు, నాకు కనిపిస్తాడు. అదే ప్రేమంటే. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నిజంగా మీకు తెలియకపోతే నేను అదృష్టవంతురాల్ని. తెలిసి తెలియనట్టు నటిస్తే మాత్రం నేనేం చేయలేను. నాకు నిజంగా మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అర్థం అవ్వక్కర్లేదు, కానీ సత్య కనిపిస్తే మాత్రం నీకోసం బతికే ఒక అమ్మాయి ఉందని చెప్పండి చాలు. ఎవరా అమ్మాయి? నేనే. ఏమండి, మీరెప్పుడొచ్చారు? నేను వచ్చి చాలాసేపు అయింది. స్నానం చేస్తున్నారంటాను, అలా తిరుగుతాను. ఇప్పుడు ఎవరొచ్చారో తెలుసా? ఎవరు? శైలజ. శైలు? తను ఎందుకు వచ్చింది? తను హే, ఇప్పుడు తన గురించి డోంట్ టచ్ మీ. ఎందుకని? ఇందాక తన కోసం చేసిన కాఫీ నాకు ఇచ్చారన్నమాట. అది చెప్పకుండా 2 కాఫీ తెచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. డౌట్ ఏంటి? డౌట్ ఏంటి? తన్ని ఇంట్లో దాచుకుని ఏమీ తెలియనట్లు ఎంత నాటకం ఆడావే. నాటకం అంటే? మాట్లాడుతున్నారు? బూతులు రాక తెలుగు మాట్లాడుతున్నాను. సారీ, మీరు మంచి మూడ్ లో ఉండగా డిస్టర్బ్ చేసినట్టున్నాను. క్యారీ ఆన్. లేదు, అలాంటిదే లేదు. శైలు, 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 నాకేం చెప్పొద్దు. శైలు ప్లీజ్ నా మాట విను. డోంట్ స్టాప్ మీ. నువ్వు ఆగాలి. ఎందుకు? నువ్వు తీసుకెళ్తున్నా అమ్మాయి బ్యాగ్, నీ బ్యాగ్ అక్కడ ఉంది. ఇంకా నా మీద ప్రేమతో ఆపేమనుకున్నాను. ఇదిగో మీ ముష్టి బ్యాగ్. అది నువ్వు కలిసి మీ ఇష్టం వచ్చినట్టు కులకండి. తీసుకో. శైలు, నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధమే లేదు. నిజంగా? ఒట్టు, జస్ట్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అంతే. పెళ్ళా? నువ్వు రావాలి. చర్చిలో పెళ్ళేంటే? శైలు దేనికైనా ఒప్పుకుంటానంది కానీ మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానందిట. దేవత, ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారే? ఊరుకో ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా ఉత్తుత్తి పెళ్ళే, అంతా ఉళలక్. పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా? పాపం, ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది. ఊరుకోమ్మా, ఓ పిల్లాడు పుడితే అన్ని సర్దుకుంటాయి. తను పెళ్లి కూతురు. మరి ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది? తను నేను ప్రేమించుకున్నాం, తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు? సాక్ష్యం లేదు. ఆ? సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క. ఓ జీసస్. God bless you, my children. మిస్ నీలిమ, సత్యనారాయణను ఇతనిని భర్తగా పొందట నీకు అంగీకారమేనా? వాట్? I do. ఓకే. నీలిమను ఈమెను భారీగా పొందుట నీకు అంగీకారమేనా? శైలు, ఆవిడెందుకు అరుస్తోంది? ఏడుస్తుంది. ఆనందంతోనా బాధతోనా? భయంతో. అసలు ఎవరా అమ్మాయి? ఫ్రెండా నైబరా? లవర్. ఈ విషయం నీకు తెలుసా? తను ఒప్పించింది. ఉంగరాలు తెచ్చారా? తీసుకురా. అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి. దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని ప్రభు వారితో చెప్పాను. ఉంగరాలు మార్చుకోండి. సిస్టర్, నాకు కొంచెం అమృతాంజనం పంపించండి. ఏమిటి చూస్తున్నారో మార్చుకోండి.
నౌ ఐ డిక్లేర్ యూ మ్యాన్ అండ్ వైఫ్. నువ్వు ఏడవకు. యూ మే కిస్ ది బ్రైడ్. నో, ఎవరిని పడితే వాడని కాదు బాబు, పెళ్లి కూతుర్ని మాత్రమే ముద్దు పెట్టుకోవాలి. ఓకే ఏమంటా బాయ్. నిజంగా వదిలేస్తావుగా? నీకు అసలు ఆ డౌటే అక్కర్లేదు. ఒట్టు ఒట్టు వదిలేక దాంతో కాపురం చేస్తానా ఏంటి? అయినా కళ్ళు ఉన్నవాడు ఎవడైనా నేను వదిలి దాన్ని చేసుకుంటాడా? సొట్ట మొహం ఉంది. అవసరం కాబట్టి చేసుకున్నాను అంతే. నిజంగా తను నీకు నచ్చలేదా? తన మొహం ఎప్పుడు చూసావా? దాని కళ్ళు థమ్స్అప్ బాటిల్ మూతల్లా ఉంటాయి, లిప్స్ జీన్స్ ప్యాంట్ జిప్స్ లా ఉంటాయి. అంతెందుకు, జీవన్ టోన్ వాడడానికి ముందు దాన్ని, తర్వాత నేను చూపిస్తే కరెక్ట్ గా సరిపోతుంది. అరే టికెట్. ఈయన ఇస్తుందంటావా? రెండు కాఫీ. నాకు అక్కర్లేదు. నేను మా ఇద్దరికి చెప్పుకున్నాను. థ్యాంక్స్. హలో, మీరు? లాస్ట్ టైం నా కోసం యుఎస్ నుంచి కెమెరా తెచ్చారు. నేను తేలేదు, మీరే తీసుకున్నారు. అంటే మీరు కస్టమ్స్ లో ఉండేవారా? యా, ప్రస్తుతం కష్టాల్లో ఉన్నట్టున్నాడు. మంచికి రోజులు లేవు సార్. నాకు నలుగురితోనే ఇలా ఫ్రెండ్లీగా ఉండటం అలవాటు. ఒకసారి ఇలాగే ఒక కుర్రోడి దగ్గర వీడియో కెమెరా ఒకటి గిఫ్టెడ్ తీసుకున్నాను. వాడు చేతిలో ఉన్న కెమెరా నాకు ఇచ్చి జేబులో ఉన్న కెమెరాతో షూట్ చేసి టీవీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు. మా పై వాళ్ళు నాకు ఈ యూనిఫామ్ ఇచ్చారు. తీసేశారా? వెళ్ళిపోమన్నారు. చిల్లర ఇవ్వలేదు. అలవాట్లేదు. లెట్స్ గో. సత్య. హనీమూన్ కా? యా. ఆవిడేమవుతారు? నా భార్య. మరి ఈవిడ? కాబోయే పెళ్ళాం. మీరు ఇక్కడ కాదండి బాబు, అమెరికాలో ఉండాలి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. నమస్కారం. నేను నీకు ముందే తెలుసా? ఎక్స్క్యూజ్ మీ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మే ఐ హెల్ప్ యూ సార్? ఎవరికి పడితే వాడికి నమస్కారం ఉంటుంది. లూజ్ క్యారెక్టర్లో ఉంది. ఏ నీలో సీట్ బాగుందా? చాలా డబ్బులు ఇచ్చుకున్నాం. ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నా? నోట్ జాగ్రత్త. ఏమైంది కోపడుతున్నా? మాట్లాడుకో. చుట్టమామట తనేదో పెద్ద అందగాడైనట్టు. సార్ బిస్కీ అర్రామ్. లేడీస్ ముందు బాగుండదు. మ్యామ్ విస్కీ. వామ్మో.